రాయలసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం రోజు భక్తజనం ఉదయం నుండినే సందడి చేశారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధరరావు తెలిపారు. భక్తులు గోదావరి స్నానం చేసి మొక్కుబడి చెల్లించి స్వామివారి దర్శనాన్ని పొందారు. అందరికీ ఉచిత అన్నదానం, చిన్నపిల్లలకు బిస్కెట్లు, క్యూలైన్లో భక్తులకు మంచినీరు వంటి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వికలాంగులు, చిన్నపిల్లలకు ప్రత్యేక స్లాట్లు ఇచ్చి ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు స్వయంగా క్యూలైన్ ను పర్యవేక్షించి భక్తుల సౌకర్యాల పట్ల కఠిన పర్యవేక్షణ కొనసాగించారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా వేకువజాము నుంచి కూడా మొక్కుబడులు చెల్లించుకుని తదనంతరం గోదావరి స్నానం చేసి తదనంతరం వారికి నచ్చిన క్యూలైన్లో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. వీరందరికీ కూడా మరి ఉచిత పులిహార ప్రసాదం మరియు ఉచిత అన్న ప్రసాదం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా చంటిపిల్లలకి, వికలాంగులకు కూడా ప్రత్యేకమైన స్లాట్లు ఇవ్వడం జరిగింది. పసిపిల్లలందరికీ కూడా పాలు, బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి వచ్చిన భక్తులందరికీ కూడా సేవకుల ద్వారా మంచినీటి సదుపాయం కూడా చల్లటి మంచినీటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు కూడా సుమారుగా ఇంచుమించుగా 90 నుంచి 1 లక్షల లోపు భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ.